చోళ సామ్రాజ్యం స్వర్ణయుగంగా ఉన్న కాలంలో రాజరాజ చోళుడు కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. దక్షిణ భారతదేశంలో తొలి 216 అడుగుల ఎత్తైన గోపురం. పైభాగంలో ఉన్న గోపురం దాదాపు 80 టన్నుల బరువు. ఒకే ఒక్క గ్రానైట్ రాయితో తయారు చేసినది. క్రేన్లు లేని కాలంలో ఆ రాయిని అంతటి ఎత్తుకు ఎలా చేర్చగలిగారు? ఇక్కడే నిర్మాణకర్తలు భౌతిక శాస్త్రం ఉపయోగించారు. ఆలయం చుట్టూ 1.5 కిలోమీటర్ల మట్టితో తయారు చేసిన పొడవైన వాలుదారి తయారు చేశారు. 80 టన్నుల రాయిని తాడులు, 100 మంది కార్మికులు ఏనుగుల సహాయంతో నెమ్మదిగా పైకి లాగారు. బరువు ఒక్కసారిగా కాదు, దశలవారీగా ఎక్కింది. పైకి చేరిన తర్వాత ర్యాంప్ను తిరిగి తొలగించారు. అందుకే బృహదీశ్వరర్ ఆలయం ప్రాచీన యాంత్రిక శాస్త్రంకు గొప్ప ఉదాహరణ.